లూకాసు సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతున్నాను. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31, 32. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పడగొట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మన కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీ కొందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన ధ్యానించడానికి, ప్రభువా మార్చుకోవడానికి, ఇష్టపడడానికి సహాయం దయచేయమని, విమర్శించుకోవడానికి కావలసిన జ్ఞానం, విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వినడానికి, ప్రభువా లోబడ్డానికి, గ్రహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ మీరేం ప్రభువా మాతో మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, మా ప్రభువా మా శరీరాలు సహకరించడానికి సహాయం దయచేయమని, మా ఆత్మలు ప్రభువా నాయన మీ ఆత్మకు ప్రభువా నాయన సహకరించడానికి, పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. డిఎల్ మూడీ అనే భక్తుడు, ఆయన ఇంగ్లాండ్ దేశంలో దేవుని సువార్త చెప్తూ మీటింగ్స్ పెడతా ఉంటే చాలామంది, అనేక మంది ఆ కూటాలకు వచ్చేవాళ్ళు, అనేక మంది రక్షణ పొందేవాళ్ళు, పాపాలను ఒప్పుకునేవాళ్ళు, అనేక మంది ఏడుస్తూ వాళ్ళ పాపాలను ఒప్పుకొని దేవుని నమ్ముకునేవాళ్ళు. అయితే ఒక జర్నలిస్ట్, ఒక ఆయన ఏం చేశాడంటే దాన్ని కవర్ చేయడానికి వచ్చాడు. ఆ యొక్క మీటింగ్ ఎలా జరుగుతుంది, ఎంతెంతమంది దేవుని నమ్ముకుంటున్నారు, కారణం ఏంటి, ఈయనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో చూద్దాము, ఆయన ఎలా ఏం చెప్తున్నాడు అసలు అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఆ తర్వాత న్యూస్ పేపర్లో రాశాడు. ఏం రాశాడంటే, ఐ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ డిఎల్ మోడీ దట్ కెన్ ఎక్స్ప్లెయిన్ హిస్ అస్టానిషింగ్ వర్క్ అని రాశాడు. అంటే ఏంటంటే డిఎల్ మూడీ గారు యొక్క అద్భుతమైన పని జరిగించేది ఆయనలో నాకేం కనిపించలేదు రాశాడు. అంటే ఆయన వర్క్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆయన చేస్తున్న పని చూస్తే, కానీ అటువంటి టాలెంట్ ఆయనలో నాకేం కనిపించలేదని రాశాడు. ఆయన భాష కానీ, అంటే ఆయనకేం వాక్చాతుర్యం లేదు, నేజల్ టోన్తో మాట్లాడేవాడు, బలహీనుడు, లేకపోతే ఆయనలో పెద్ద పెద్ద టాలెంట్స్ ఏం కనిపించట్లేదు. కానీ అనేక మంది దేవుని దగ్గర మారు మనసు పొందుతూ ఉన్నారు. చాలామంది భక్తులు చూస్తే ఈ విధంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ టాలెంట్ వల్ల ఏమీ కాదు, ఇది జరుగుతుంది, వాళ్ళ చాతుర్యం వల్లనేం కాదు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ భాషా చతురత ఇవన్నీ కాదు, ఇటువంటి అద్భుతంగా దేవుని పరిచర్య జరపబడుతుంది, కారణం ఇవన్నీ కావంట. ఆ న్యూస్లో చూసి కరెక్టే, ఆ న్యూస్ని డిఎల్ మూడీ గారే చూసి దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువల్ రివైవల్ అని చెప్పారు. అంటే నిజమైన ఆత్మీయ ఉద్యమం రావాలంటే ఇలాగే ఉండాలి అని చెప్పాడు. అంటే ఏంటి, మనుషుల యొక్క ప్రభావం, మనుషుల యొక్క టాలెంట్స్, మనుషుల యొక్క చతురతలు, వాక్చాతుర్యం ఇవన్నీ ఏమీ ఉండకూడదు, పని చెయ్యవు, ఉండకూడదు. అప్పుడే అటువంటి బలహీనంగా వాళ్ళు అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడడం వల్లే ఇటువంటి ఉద్యమం స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పారు. అంటే రివైవల్ అన్నది మనుషుల మీద ఆధారపడలేదు, కానీ మనిషి దేవుడి మీద ఎంత ఆధారపడుతున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉద్యమం రావాలంటే మన జీవితాల్లో ఉద్యమం అవ్వచ్చు, సంఘ జీవితంలో ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే మన సొసైటీలో ఉద్యమం రావాలన్నా
ఏదైనా సరే విశ్వాసులు దేవుని మీద ఎంత ఎక్కువగా ఆధారపడుతున్నారు అన్న దాని మీదే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పేతురు గురించి యేసు ప్రభువారు పేతురుతో ఒక మాట చెప్తున్నారు. లూకా సువార్త 22:31-32 మనం చదువుతున్నప్పుడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించడానికి మిమ్మును కోరుకొనేను. అంటే ఏంటి? సాతాను అంటే వీళ్ళ విశ్వాసాన్ని భయంకరంగా టెస్ట్ చేయడానికి సాతాను దేవుడి దగ్గర కోరుకుంది. అంటే యేసు ప్రభు వారిని దేవుడిని కోరుకుంటే మిమ్మల్ని కోరుకోనని, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ యొక్క విశ్వాసంలో నుంచి నువ్వు తప్పిపోకూడదని నీ కోసం నేను ప్రార్థన చేశాను అని చెప్తున్నాను. అంటే మనం ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, సైతాను మనం ఎంత జల్లించడానికి ప్రయత్నించినా సరే విశ్వాసం నుంచి తప్పిపోకూడదు అన్నది దేవుడి ప్రార్థన, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. మనం కూడా అర్థం చేసుకొని మనం అటువంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను విశ్వాసంలో నుంచి తప్పిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, శరీరాశలకు లొంగిపోకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. చూడండి, దాని తర్వాతే పేతురికి ఏం జరిగింది? 3 సార్లు వంకేశారు. 3 సార్లు నాకు తెలియదు, యేసు ప్రభు వారు ఎవరు తెలియదని చాలా ఈజీగా అనేసారు. అప్పుడు ఏం ప్రమాదం వచ్చే అవకాశం ఉంది? విశ్వాసం నుంచి తప్పిపోయే ప్రమాదం వచ్చే అవకాశం. ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశానని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వెళ్ళడం బదులు విశ్వాసం నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. ఇస్కరియోతు యోధాలాగా. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఇంత మంచి ఆయన్ని నేను 30 నాణాల కోసం తప్పు చేసి అప్పగించేశానని ఏం చేశాడు? మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందకుండా ఏం చేశాడంటే విశ్వాసం నుంచి సంపూర్ణంగా తప్పిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఈ 2 రియాక్షన్స్ మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఎంత పాపం చేసినా పొరపాటు చేసే అవకాశం ఉంది, చెయ్యమని కాదు. మనుషులుగా చాలాసార్లు మనం తప్పిపోయి ఉంటాం, చాలాసార్లు లోకానికి, శరీరానికి, పాపానికి లొంగిపోయి ఉంటాం. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే విశ్వాసం నుంచి తప్పిపోకూడదని యేసు ప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అటువంటి ప్రార్థన చేయాలి. దేవా, నేను విశ్వాసం నుంచి పడిపోకుండా చెయ్యి, ఈ పాపాన్ని సంపూర్ణంగా వదులుకొని ఇక మీదట ఇటువంటి పాపంలో పడిపోకుండా నన్ను చెయ్యని మనం చేయాలి. విశ్వాసం నుంచి తప్పిపోకుండా మనం అటువంటి ప్రార్థనలు చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది. 2వ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచును. అంటే ఏంటి? పౌలు భక్తునికి శరీరంలో ఒక బలహీనత ఉంది, ముళ్ళు లాగా అది ఉంది. ఆ ముళ్ళు తీసేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది కంటి జబ్బు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, తీసేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పాడు. ఇదంతా దేనికి జరిగింది అని అంటే, అసలు ఈ ముళ్ళు ఎందుకు ఉంది? ఎందుకు దేవుడు ఆ ముళ్ళు నేను ప్రార్థన చేసినా ఎందుకు తీసేయట్లేదు అంటే అర్థం ఏంటంటే,
మనకి శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థన చేసిన వెంటనే శ్రమలు పోవు, చాలాసార్లు ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా చాలా కండిషన్ వర్స్ట్ అయిపోవచ్చు. కానీ మనము దేవుని మీద ఆధారపడడానికే ఆ పరిస్థితి మనకి వస్తుంది. పౌలు భక్తుని జీవితంలో ముళ్ళెందుకు ఉంది? పేతురు జీవితంలో ఎందుకు బొంకడానికి, అలాగ బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి దేవుడు ఎందుకు అలౌ చేశాడు? వీటన్నిటికీ ఒక కారణం ఉంది. ఏంటి అని అంటే, దేవునిలో ఇంకా మనం ఎదగడానికే ఈ పరిస్థితులన్నీ ఉపయోగపడతాయి. విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి తప్పిపోకుండా ఇంకా ఎక్కువ దేవునికి హత్తుకొని ఉండడానికి, దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఈ పరిస్థితులన్నీ మనకి ఉపయోగపడతాయి. మనం అనుకుంటాం, ఎందుకు ఈ కష్టాలు వచ్చేసాయి, ఎందుకు ఈ శ్రమలు వచ్చేసాయి, ఈ ముళ్ళులు ఏంటి మా జీవితాల్లో, ఇదేంటి నేనెంత నేనెంత బలహీనున్నా, నేనెంత పాపాత్మున్నా అని అనుకునే అవకాశాలు, లేకపోతే నేనేంటి ఎంత భయంకరమైన వాడిని, లేకపోతే నాకు ఎందుకు జీవితంలో ఇంటి శ్రమలు వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఇవన్నీ ఎందుకు ఉంచుతున్నాడు మన జీవితాల్లో అంటే, మనకు మంచి జరగడానికి. రోమీయులకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చదువుకుంటాం, ఒక మంచి మాట ఉంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది. మన జీవితాల్లో ఏ పరిస్థితి వచ్చినా సరే మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంకా చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, ప్రతి పరిస్థితి కూడా దేవుడికి తెలుసు. అలాగే అన్నీ కూడా, ఏదైనా మంచి అయినా చెడైనా అన్నీ దేనికి జరుగుతున్నాయంటే సమస్తం సమకూడి మనకు మేలు జరగడానికే జరుగుతుంది. మనం ఆ పరిస్థితుల్లో మనకు తెలియకపోవచ్చు, ఏంటి నా జీవితంలో ఈ కష్టం, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని మనకు అప్పుడు ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు ఆ పరిస్థితిని మన జీవితంలో ఎందుకు ఉంచాడంటే మన మేలు కోసమే. దేవుడు ప్రేమించే వారికి జరిగే దీని గురించి నేను చెప్తున్నా. మనం తెచ్చుకున్న కష్టాల గురించి కాదు, లేకపోతే మనం చేస్తున్న పాపం వలన వచ్చిన పర్యవసానాల గురించి నేను చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి గురించి చెప్తున్నా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎందుకండి శ్రమలు వస్తున్నాయి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎందుకండి జబ్బులు వస్తున్నాయి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎందుకండి అంటే సమస్తం సమకూడి మేలు కలుగుటకై. సమస్తం సమకూడి దేనికి? మేలు కలగడానికే. ప్రతి పరిస్థితి మనం కంగారు పడిపోయి ఈ జబ్బు, ఆఫ్కోర్స్ మానవులంగా పౌలు భక్తునిలాగే మనం కూడా ఈ జబ్బుకి, కంటి జబ్బో లేకపోతే శరీర బలహీనతో తీసేనాయన అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఒకరోజు బైబిల్ చదువుకుంటుంటే దేవుడు మాట్లాడతాం, ఏంటి? నా కృప నీకు చాలు. దేవుని కృప చాలు. మనం అనుకుంటాం దేవుని కృప చాలదు అనుకుంటాం. దేవుని కృప చాలదు, డబ్బులు అయితే బాగుంటాయి, లేకపోతే ఈ లోక సౌకర్యం అయితే బాగుంటుంది, ఒక్క ఇల్లు చదువు చాలు, లేకపోతే ఒక కారు ఇవ్వు చాలు అని అనుకుంటాం కదా. కానీ దేవుని కృప చాలు మనిషికి. పౌలు భక్తునికి ఏమీ లేవు, యేసుప్రభు వారికి ఏమి ఇల్లు లేవు, ఏమీ లేవు. దేవుని కృప మీద ఆధారపడి దేవుని చిత్తం నెరవేర్చి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. బ్రదర్ భగత్ సింగ్ గారికి ఆయన పేరు మీద చాలా చర్చిలు రిజిస్టర్ చేసే ఉన్నాయి ఆయన పేరు మీద. కానీ ఆయన ఎక్కడ ఉంటాడు? ఒక చిన్న గది, ఆ గదిలో ఒక చిన్న మంచం, చాలా ఒక్క మనిషి పడుకునే మంచం, మోకాళ్ళు వేసుకొని అక్కడ ప్రార్థన చేసుకొని ఎప్పుడు అక్కడ ప్రార్థన చేసుకునే ఉంటాడు. ఎవరు చర్చి పెట్టినా
భగత్ గారి పేరు మీద రిజిస్టర్ చేసేవాళ్ళు. అంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళు పరిచయం చేసి, దేవుని పరిచయం చేసి, ఆ తర్వాత చర్చ్ బిల్డింగ్ కట్టిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భగత్ గారి పేరు మీద రిజిస్టర్ చేసేవాళ్ళు ఆ సంఘాన్ని. అంటే అటువంటి నిస్వార్థమైనటువంటి సేవ ఒకప్పుడు జరిగేది. దేవుని కృప చాలు అనుకునేవాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళే లేరు. దేవుని కృప చాలదు మనకి. ఎలా సరిపోద్దండి, పిల్లల ఫీజు కట్టాలి, లేకపోతే అవి చేయాలి ఇవి చేయాలి అనే వాళ్ళు అనేక మంది. అంటే దేవుని వైపు చూడక, దేవుని మీద ఆధారపడడం తెలియక అనేక మంది ఈ రోజుల్లో, అంటే తెలియక చాలామంది, అర్థం కాక, వాళ్ళ ముందు ఆదర్శవంతమైన జీవితాలని చూడలేక, మాదిరికరమైన జీవితాలని అర్థం చేసుకోలేక, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేక, దేవుని కృప చాలును అని అర్థం చేసుకోలేక ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప చాలు. ఏ పరిస్థితి అయినా మనం మేలు కోసమే. యేసు ప్రభు వారికి సిలువ శ్రమలు ఎందుకు వచ్చాయి? సమస్తం సమకూడి మేలు జరగడానికే వచ్చాయి కదా. ఇంత సమస్త మానవాళికి రక్షణ దొరికింది దేవుని ప్రణాళికలో. అందుకని ఏం మాట్లాడలేదు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఏం మాట్లాడలేదు. ఎందుకు? దేవుని చిత్తం అలా. ఆ శ్రమలు అనుభవించాలి, అందులో గుండా వెళ్తేనే అవుతుంది. లేకపోతే మనకి రక్షణ దొరకదు. మనం కూడా శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, జబ్బులు వచ్చినా, ఏం వచ్చినా సరే అందులో గుండా ప్రయాణం చేస్తే, దేవుని మీద ఆధారపడితే అప్పుడు నేర్చుకుంటాం. మనకు దేవుని కృప గురించి అర్థమవుతుంది. దేవుని మీద ఆధారపడే జీవితం ఇది అని అర్థమవుతుంది. నిజమైన క్రైస్తవ జీవితం దొరుకుతుంది. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందుకే మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఉండలేవు, ఇటువంటి జీవితం జీవించలేవు, నువ్వే పాపాలు చేసేస్తున్నావు, నీకు చూడు, నువ్వు చెప్తున్నావు నీకే జబ్బులు వస్తున్నాయి, నువ్వు చెప్తున్నావు, లేకపోతే నువ్వు క్రైస్తవ జీవితం అంటున్నావు, నువ్వు విశ్వాసం అంటున్నావు, నీ పరిస్థితే బాగులేదు, నీ జీవితమే బాగులేదు, చూడు అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేసేస్తాం. మనకి డిస్కరేజ్మెంట్ వచ్చేటట్లు చేస్తాం. ఇస్కరియోతు యోధాకి అలాగే చేశాడు, డిస్కరేజ్ అయిపోయాడు. సెల్ఫ్ కండెమ్నేషన్ అన్నది కూడా చాలా ప్రమాదకరం. నా వల్ల క్రైస్తవ జీవితం నాకు దొరకదు, ఈ చూడండి ఎంత భయంకరమైన పాపం చేశాను అని అనుకునే అవకాశం. లేకపోతే మనల్ని మనం డిస్కరేజ్ అయిపోయే అవకాశం. ఒకసారి ఒక భక్తుడు, ఒక ఆయన దేవుని వాక్యం చెప్పేసిన తర్వాత అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా ఒక ఆలోచన వచ్చింది. జస్ట్ అట్లా అంత దూరం పాస్ అయ్యాడో లేదో ఒక మెసేజ్ సరిగ్గా చెప్పలేకపోయాడు ఈరోజు అని ఒక థాట్ వచ్చింది. అలాగే వెళ్ళిపోయి బాధపడతా ఉన్నాడంట. సరే, అయ్యో సరిగ్గా మెసేజ్ చెప్పలేకపోయానని అలా ప్రార్థన చేసుకొని అలాగా బాధపడుతూ ఉన్నాడు. సాయంత్రం అతనికి ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది. సాయంత్రం అతను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడాడు. నీకు ఇందాక వచ్చింది కదా ఆలోచన, సరిగ్గా మెసేజ్ చెప్పలేదని. ఆ ఆలోచన సైతాన్ ఇచ్చింది. ఆ ఆలోచన వచ్చింది సైతాన్ నుంచి, నా నుంచి కాదు. నువ్వేదో బ్రహ్మాండంగా మెసేజ్ చెప్పినంత మాత్రాన, లేకపోతే చెప్పలేకపోయినంత మాత్రాన ఏమి రియాక్షన్ అన్నది లేదు. దేవుని పరిచర్య అన్నది నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నావు, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు, దేవునితో రిలేషన్షిప్ ఎట్లా ఉంది, దీని మీద ఆధారపడి ఉంది. కానీ నువ్వేదో వాక్చాతుర్యంతోనో ఇలస్ట్రేషన్స్తోనో అద్భుతమైన మెసేజ్ ఇచ్చేసి లేకపోతే దాని మీద ఏం ఆధారపడి లేదు. ఇది అప్పటి నుంచి ఎప్పుడు కూడా అతను అటువంటి భావన రాకుండా దేవుడు సాయం చేశాడు.
డిస్కరేజ్మెంట్ అన్నది చాలా భయంకరమైనది. అలాగే సెల్ఫ్ కండెమ్నేషన్ అన్నది కూడా చాలా భయంకరమైనది. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే, ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం కన్నా ముందే కదా. అంటే ఏంటి? ఇదే అన్నిటికన్నా ముందు వచనం ఇది. అన్నిటికన్నా ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం కన్నా ఈ వచనమే ముందుది. అంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ప్రణాళికలు మనం తల్లి గర్భంలో ఉండక ముందో లేకపోతే ఇంకోటో కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎప్పుడంటే అసలు ఈ సృష్టింపబడలేదు. ఇది మనకున్న వాల్యూ దేవుల్లో, మన ఐడెంటిటీ, మన గుర్తింపు ఇది. కాబట్టి ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు. అందుకే పేతురికి ముందే చెప్పాడు దేవుడు కదా. మనం ముందు వాక్యం చదువుకున్నాం. సైతాన్ జల్లెడ పట్టడానికి, మిమ్మల్ని అందరినీ జల్లెడ పట్టడానికి పర్మిషన్ అడిగింది. నువ్వు మటుకు విశ్వాసంలో తప్పిపోకూడదని నేను ప్రార్థన చేస్తాను. ఎవరు? యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? ఎప్పుడైనా మనం మానవ బలహీనతలను బట్టి భయంకరమైన పాపంలో పడిపోవాలని కాదు, ఒకవేళ పొరపాటున పడిపోయినా డిస్కరేజ్ అయిపోయి సెల్ఫ్ కండెమ్నేషన్ అయిపోయి దేవునికి దూరం అయిపోకూడదు. ఏ పరిస్థితి అయినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంత పరిస్థితులైనా దేవునికి దగ్గర అవ్వాలి. ప్రతి పరిస్థితి దేనికి వస్తుంది? యేసు ప్రభు వారికి శ్రమలు ఎందుకు వచ్చాయి? యేసు ప్రభు వారు ఇంకా దేవునికి దగ్గర అయిపోవడానికి, మనందరం కూడా దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి కదా. కానీ మనం సైతాన్ ఏం చేస్తాడంటే దాన్ని వక్రీకరించి మనకు అర్థం చెప్తాడు. చెప్పి ఏం చేస్తాడు? నువ్వు ఆ వేస్ట్ గాడివి, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, నువ్వే చెప్తున్నావు, నువ్వు చూడు పాపంలో పడిపోయావు, లేకపోతే నువ్వు రోజు చర్చికి వెళ్తున్నావు, లేకపోతే బైబిల్ స్టడీస్కి వెళ్తున్నావు, మరి ఇలా చూడు టకక్కమని పాపం చేసేసావు, టకక్కమని అబద్ధం ఆడేసావు. పేతురు అలాగే కదా, ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఆయనతో పాటు కూడా ఒక చిన్న అమ్మాయి అడిగితే లేని కదా, ఒక చిన్న పాప అడిగితే లేదనేసి, నాకు తెలీదు, ఎవరు అక్కడ డోర్ దగ్గర నిల్చున్న అమ్మాయి అడిగితే నాకు తెలియదు అనేసి. మనం కూడా చాలాసార్లు ఇలాంటి పాపాలు చేసి ఉంటాం. కానీ మనల్ని దేవుడు ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. దేవుడికి దగ్గర అవ్వడానికే ఈ పరిస్థితి కూడా వచ్చిందని దేవుడికి దగ్గర అవ్వాలి. ఇంకా క్షమించమని అడిగి, అయినా నీ కృప మీద నేను ఆధారపడకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది, నీ కృప అర్థం కాకపోవడం వల్లనే నాకు ఇలా జరుగుతుంది, నీ మీద ఆధారపడకపోవడం, బలహీన పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను ఈజీగా పాపంలో పడిపోయాను అని అర్థం చేసుకొని దేవునికి దగ్గర అవ్వాలి. అంతేగాని అబ్బే లేదండి ఇంకా కొనసాగడం కష్టమండి అనుకోకూడదు, వదిలేసి వెళ్ళిపోకూడదు, లేకపోతే ఇంకోటి చేయకూడదు. దేవునికి ఇంకా దగ్గర, ఇంకా స్ట్రాంగ్ అయిపోవాలి. కానీ అప్పుడు దేవుని గురించి మనకు సరిగ్గా అర్థమైనట్లు, క్రైస్తవ జీవితం సరిగ్గా అర్థమైనట్లు. లేకపోతే అర్థం కాదు. ఏమవుతుంది? ఇంకా దేవునికి దూరం అయిపోతాం. చాలామంది ఇలాగ దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సౌలు లాంటి వాళ్ళు దేవుని ప్రణాళిక చొప్పున రక్షింపబడి ఆ కింగ్ ఏమయ్యాడు? దేవునికి దూరం అయిపోయాడు.
సొలొమోను ఏమయ్యాడు? దేవునికి దూరమయ్యాడు. అంత జ్ఞానంతో నింపబడిన వ్యక్తి విగ్రహారాధనలకి వాటికి లోనైపోయి అనేక మంది భార్యలను చేసేసుకొని కదండి దేవునికి దూరం అయిపోయాడు. సో కాబట్టి మనం ఇవన్నీ లెసన్స్ పేతురులాగా మనం కూడా తప్పు చేయొచ్చు, చాలాసార్లు పడిపోవచ్చు. పౌలులాగా మనకు కూడా జబ్బులు రావచ్చు. వచ్చినప్పుడు మనం ఎంత క్రైస్తవులు ఎంత దేవుల్లో ఉన్నాం, మనకే జబ్బులు వస్తే అసలు మనం ఏం చెప్తాం? దేవునికి అనుకోకూడదు. దేవుని మీద ఆధారపడడానికి, దేవుని కృప మీద ఆధారపడడానికే ఇవన్నీ ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది దేవుని ప్రణాళిక. అర్థం చేసుకొని మనం చూడండి. ఇంకో మాట చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 18 కదా. మరియు అతడు ఎఫెసులో 1 తిమోతి అనుకుంటా. సరే వదిలేద్దాం. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. సో చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. ఎవరికి కృప దొరుకుతుందంటే దీనులకు కృప దొరుకుతుంది. ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, అబ్బే ఏంటి నాకు అవమానం అయిపోయింది, పాపం చేశాను, ఎంత అవమానం అయిపోయిందని ఇస్కరియోతు యోధాలాగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కాదు కరెక్ట్ రియాక్షన్. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే భయంకరమైన ఈగోతో సఫర్ అవుతున్న వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే భయంకరమైన గర్వం ఉన్నవాళ్ళు, అంటే పరువు పోయింది అనుకుంటారు. చూడండి, చాలామంది నా పరువు పోయింది, బయట తలెత్తుకొని ఎలా తిరగలను అనుకుంటారు. చూడండి, అటువంటి వాళ్ళు ఇంకా చనిపోవడమే బెటర్ అనుకుంటారు. కానీ కృప దీనులకు, నేను పాపాత్ముడిని, నేను నిజంగా ఇటువంటి వాడిని, కానీ దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు, నువ్వేమన్నా చేయగలవు, నా జీవితం మార్చిన ఆయన దేవుని దగ్గరికి వెళ్తారు. చూడండి, కృప దొరుకుతుంది. ఎవరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు? మొత్తం ఈగో అంతా వదిలేసి దీన మనసు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కాళ్ళ మీద పడిపోయిన వాళ్ళకి కృప దొరుకుతుంది. అంతేకాని నేను అండి నీతిమంతుడినండి, ఏ పాపం చేయనండి, రెగ్యులర్గా చర్చికి వెళ్తానండి, రెగ్యులర్గా దేవునికి డబ్బులు ఇస్తానండి, రెగ్యులర్గా ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తానండి అంటే కృప దొరకట్లేదు. కృప దొరకట్లేదు. దీనులకి కృప దొరుకుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఆ గర్వం వచ్చేస్తుందేమో నాకనే ముళ్ళు పెట్టాడు అంటున్నాడు పౌలు. అక్కడ చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 12వ అధ్యాయం 7 చదివితే నాకు గర్వం పెరిగిపోతుందేమోననే ముళ్ళు పెట్టాడు దేవుడు అని ఉంది అక్కడ. నాకేంటి అందుకని ఈ ముళ్ళు ఉంది, దేవుని కృప చాలని ఉంది. ఇది కరెక్ట్గా మనం క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనము మన జీవితాలను మార్చుకోవాలంటే, మనకు కృప దొరకాలంటే దేవుని మీద దీన మనస్సు కలిగి దేవుని సన్నిధికి ప్రతి క్షణం దేవుని దగ్గర మోకాళ్ళు వేసి, ఆయన నీ అవసరం ఉందని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ గనపరుస్తూ మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. సో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. హృదయంలో భద్రపరచమని, మా జీవితాల నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకొని మార్చుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.